హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు అయితే నేను మా నాయనమ్మ అయితే ముందుగా నైటే ప్లాన్ చేసుకున్నాం గైస్, ఎక్కడికి వెళ్దాం ఏంది అని. తర్వాత మా నాయనమ్మ అయితే నైట్ నీకేం కావాలి నాయనమ్మ నేను అడిగాను గైస్. మా నాయనమ్మ అయితే నాకు చేపలు కావాలన్నది. సో మేమైతే పొద్దున్నే లేచి బయలుదేరదాం అనుకున్నాం గైస్. పొద్దున్నంటే మరి పొద్దున్న 6 గంటలకు లేచింది అనుకోకండి, మా నాయనమ్మ 10ంటికి లేచింది గైస్. తర్వాత నేనైతే మా నాయనమ్మను 10ంటికి లేపి తర్వాత మంచిగా రెడీ అయ్యి తర్వాత మేమైతే బయటకు వచ్చేసాం గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. తర్వాత ముందుగా ఇంట్లో పాలు అయితే నిండుకున్నాయి గైస్, అందుకే పాల కోసం వచ్చాము మేము. అలాగే పెరుగు కూడా కావాలని చెప్పింది గైస్. సో మేమైతే అభిరామ్ మిల్క్ సెంటర్ కోర్టు ముందు అయితే ఉంటుంది గైస్. కోర్టుకు కొంచెం ముందుకు రావాలి మనం. ఇక్కడైతే మంచిగా ఉంటుంది గైస్, పాలు అయితే చిక్కగా ఉంటాయి. వీళ్ళ దగ్గర చాలా పాలు ఉంటాయి గైస్. చూడండి, వాళ్ళు అన్నీ కూడా మంచిగా హీట్ చేసి మంచిగా బాయిల్ చేసి అక్కడ పెట్టేస్తారు గైస్. కాచుకున్న పాలను అక్కడ పెట్టేసుకుంటారు గైస్. అవి మధ్యాహ్నము అట్లా వాళ్ళకి పెరుగు కావాల్సినప్పుడు పెరుగు తోడేసుకుంటారు గైస్. మిగిలిందేమో పెరుగు చాలా కమ్మగా ఉంటుంది గైస్ ఇక్కడ. అలాగే వాళ్ళు మిగిలిన పాలను ఏం చేస్తారంటే స్వీట్ చేస్తారు గైస్, కలాకాను. సో వాళ్ళకైతే ఎప్పుడు ఫ్రెష్ పాలే ఉంటాయి గైస్ వీళ్ళ దగ్గర. చూడండి ఎన్ని పాలు అయితే పోస్తున్నారో ఇందులో. అందుకే వీళ్ళ దగ్గర ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి మేము ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాం గైస్. తర్వాత మేమైతే పాలు తీసుకుంటున్నాం గైస్ మా కోసం. మా నాయనమ్మ అయితే 1/2 లీటర్ తీసుకుంటుంది గైస్. అసలు ఏం మాట్లాడట్లేదు గైస్. ఉట్టిగా పోయి నిలబడితే ఎవరైనా పాలు ఇస్తారా గైస్? అడగాలి కదా గైస్ మనకు 1/2 లీటర్ కావాలని. చూడండి సైలెంట్గా నిల్చుంది. నేనే చెప్పాను 1/2 లీటర్ పాలు ఇవ్వండి అని. తర్వాత పెరుగు తీసుకున్నాం గైస్. ఇక్కడ బిస్కెట్స్ అన్నీ ఉంటాయి గైస్. ఇదైతే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది ఇక్కడ. వాళ్ళు ఫంక్షన్స్కి కూడా సరఫరా చేస్తారంట గైస్ ఇక్కడ. దిస్ ఈజ్ ఏ ప్రమోషన్ గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. తర్వాత మేము పాలు పెరుగు అయితే అన్నీ తీసేసుకున్నాము. ఇప్పుడైతే మేము మళ్ళీ బయలుదేరుతున్నాం గైస్. మా నాయనమ్మకి ఇంకా చేపల కూరలోకి ఏమేమి కావాలో అవన్నీ తీసుకుంటా అని చెప్పింది గైస్. సో నేనైతే ఎంబీఏ సూపర్ మార్కెట్ హౌసింగ్ బోర్డులో ఉన్న ఎంబీఏ మార్కెట్ అయితే తీసుకొచ్చేసాను. చూస్తున్నారు కదా, మా నాయనమ్మ అయితే సంథింగ్ జీలకర్ర అవన్నీ తీసుకుంటున్నారు గైస్. నేను ఈలోపు ఎంబీఏ మార్ట్ మొత్తం ఒక రౌండ్ వేసేస్తున్నాను గైస్ గ్యాప్లో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందని అయితే కామెంట్ చేయండి. ఈరోజైతే మా నాయనమ్మ పక్కా తెలంగాణ స్టైల్ చేపల పులుసు అయితే చేస్తానని చెప్పారు గాయస్. సో అందుకే మేమైతే ఫిష్ ఇంకా వాటికి కావాల్సిన మిశ్రమం అంతా తయారు చేసుకోవడానికి కావాల్సినవన్నీ ఐటమ్స్ అయితే మా నాయనమ్మ తీసుకుంటున్నారు గాయస్. సో మేమైతే ఇప్పుడే అన్నీ తీసుకుంటున్నాం గాయస్. ఎంబీఏ మార్ట్లో మా నాయనమ్మకి ఇంకేమేమి కావాలో అవన్నీ తీసుకుంటున్నాం గాయస్. సో మా నాయనమ్మకి ఇంకా అల్లం వెల్లిపాయలు అయితే కావాలంట గాయస్. సో అందుకే మేము అల్లం వెల్లిపాయలు ఎక్కడ ఉన్నాయని వెతుకుతున్నాం గాయస్. మా నాయనమ్మ ఇందాక అటు నుంచి వచ్చింది, అయినా కూడా కనిపించలేదు. తర్వాత నేనే చూపించాను. మళ్ళీ అల్లం వెల్లిపాయలు అయితే తీసుకుంటుంది గాయస్ మా నాయనమ్మ. ఏమేమి కావాలో ఇంకా అన్ని తీసుకో అని చెప్పాను గాయస్. అయితే ఏమేమి కావాలో చేపల కూరకు అవన్నీ తీసుకుంటుంది గాయస్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్ చేసేయండి గాయస్. తర్వాత మేమైతే బెల్ వేయించేసుకుంటున్నాం గాయస్. ఇక్కడ అయితే మా నాయనమ్మ అయితే ఏమేమి కావాలో అవన్నీ తెచ్చేసుకుని నేను కూడా కొన్ని తెచ్చాను గాయస్. ఆ తర్వాత బిల్ అయితే వేసేసుకొని బిల్ అయితే పే చేసేసి మిగతా అమౌంట్ అయితే నేను తీసేసుకొని అయితే బయలుదేరాం గ్యాస్. మళ్ళీ మా నాయనమ్మ ఫిష్ అడిగింది కాబట్టి మళ్ళీ ఫిష్ దగ్గరకు అయితే వచ్చేసాం గ్యాస్. మేమైతే ఈ ఫిష్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం గాయస్. ఇదైతే 2 kgs ఉంది గాయస్. ఇక్కడ ఈ ఫిష్ ఎక్కడ అమ్ముతారంటే మన పీవీఆర్ గార్డెన్ దగ్గర అమ్ముతారు గాయస్. మిర్యాలగూడ హౌసింగ్ బోర్డ్ నవజ్యోతి స్కూల్ ఎదురుగా అయితే ఇక్కడ అమ్ముతారు గాయస్. వీళ్ళు చాలా నీట్ అండ్ క్లీన్గా చేస్తారు మనకి ప్రతి ఒక్కటి కూడా. చూడండి ఆంటీ అయితే మనకు హాయ్ కూడా చెప్పేసింది. ఇప్పుడైతే ఆంటీ ఫిష్ అయితే క్లీన్ చేస్తుంది గైస్. ini yang pati kalau senja kalau
மீன் குழம்பு எப்படி இருக்குதுன்னு మొత్తం వీడియో అయితే ఆంటీ பாருங்க అయితే guys. క్లీన్ చేస్తున్నారు அது கூட గైస్. நான் ఫిష్ வைக்கிறேன். అయితే ఈరోజు అయితే నేను మా నాయనమ్మ చేతి உங்களுக்கு ఫిష్ కర్రీ ఎలా பிடிச்சிருச்சுன்னா ఉంటుందో நீங்களும் అయితే கூட ட்ரை பண்ணுங்க. కంపల్సరీగా ట్రై చేయాలి எப்படி గైస్. வந்துருச்சுன்னு అయితే ఎందుకంటే మా எனக்கு నాయనమ్మ కామెంట్ வைங்க guys. మంచిగా వండుతుందని మా మమ్మీ చెప్పింది గైస్. సో మీలో ఎవరైనా మా నాయనమ్మ వంట తిని ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా నాయనమ్మ వంట మీరు చూడాలంటే పక్కా కామెంట్ తెలంగాణ చేయండి மீன் గైస్. குழம்பு guys. என் பாட்டி செஞ்ச చూస్తున్నారు కదా, செய்யுது. ఇక్కడైతే మొత్తం அதுக்குதான் ఫిష్ உங்களுக்கு అయితే சொல்றேன். ఆంటీ అయితే ముందు క్లీన్ చేసేస్తారు గైస్. తర్వాత ఆంటీ అయితే ఫిష్ అయితే కట్ பாருங்க చేస్తున్నారు. guys, மீன் అయితే எப்படி அறுக்குறாங்களோ. நல்லா చూస్తున్నారు சுத்தமா కదా, பண்ணுது ஆண்டி. మొత్తం క్లీన్ గా నీట్ గా కట్ చేస్తున్నారు. நீங்க చూస్తున్నారు కదా మ్యాక్స్ గైస్, ఆంటీ అయితే కామెంట్కి నీట్ గా క్లీన్ గా అయితే ఫిష్ అయితే కట్ చేస్తున్నారు. ఈ రోజు మీరైతే ఏమేమి వంటలు తిన్నారో కామెంట్ చేయండి గైస్. ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్స్ కూడా కామెంట్ చేసేయండి గైస్. ఈరోజు అయితే మా ఇంట్లో స్పెషల్ తెలంగాణ ఫిష్ కర్రీ గైస్. మీరు ఇంట్లో ఏం కర్రీ అనేది కూడా చెప్పండి, కామెంట్ చేయండి. ఇంకా ఆంటీ అయితే పీసెస్ పెద్దగా కట్ చేస్తున్నారు. అయితే నేనైతే కొంచెం సన్నగా కట్ చేయమని అయితే చెప్పేశాను గైస్. ఆంటీ అయితే కట్ చేసింది. పక్కన ఎవరో అడుగుతుంటే అమ్మాయి వీడియో తీస్తుంది, అమ్మాయి యూట్యూబర్ అని చెప్పింది గైస్. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అప్పుడు మా నాయన మేము చూసి షాక్ అయింది గైస్. ఇప్పుడు ఇருக்கு guys. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కంపల్సరీగా చెప్పండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేసేసుకోండి గైస్. நான் என்னமோ சொல்லிக்கிறேன். என் பாதை யாருக்கு சொல்லணுమో కూడా எனக்கு తెలియదు. చూస్తున్నారు కదా గైస్, తర్వాత కూడా నేనైతే నీట్గా కట్ చేయమని అయితే చెప్పాను. ఆంటీ నీట్గానే కట్ చేస్తున్నారు. చూడండి, మా నాయనమ్మ అయితే ఏం మాట్లాడలేదు గైస్. ఎక్కడైనా పెద్దోళ్ళు మాట్లాడతారు, ఇక్కడ నేను మాట్లాడుతున్నా గైస్. మరి చేప పెద్దగా కొడుతున్నారు, చిన్నగా కొట్టండి అని పెద్ద నాయనమ్మే కదా గైస్ చెప్పాలి. పెద్దవాళ్ళు వాళ్ళు చెప్పకుండా నిలబడాలని చూస్తుంది గైస్ మా నాయనమ్మ అయితే. నేనే చెప్పాను గైస్ చిన్నగా కట్ చేయమని. చూడండి గైస్, మా నాయనమ్మ నాకు సపోర్ట్గా మాట్లాడుతుంది, ఎట్లా కావాలో అట్లా కట్ చేసుకుంటుంది. అన్ని నేను తీసుకెళ్తే అక్కడ ఏం మాట్లాడట్లేదు గైస్, సైలెంట్గా నిలబడుతుంది. ఎందుకు అడగండి గైస్ మీరే. చూస్తున్నారు కదా గైస్, మంచిగా మేమైతే ముక్కలన్నీ అయితే కట్ చేయించుకున్నాం గైస్. ఇప్పుడైతే మేము ఇది అయిపోయిన తర్వాత మంచిగా ఇంటికి వెళ్ళి అయితే ఫిష్ కర్రీ చేసుకొని తినేసి హాయిగా పడుకోవాలి గైస్. చూస్తున్నారు కదా, వాళ్ళ ఆయన కూడా వచ్చారు, హాయ్ చెప్తున్నారు అంకుల్ కూడా. తర్వాత మేమైతే అన్ని తీసేసుకున్నాం గైస్, ఏమేమి కావాలో చేపల కూరలోకి. ఇప్పుడైతే మేము ఇంద్రం అయితే ఇంటికి వెళ్తున్నాం గైస్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. తర్వాత మేమైతే బయలుదేరి మా ఇంటికి అయితే వచ్చేసాం గైస్. ఇదే మా ఇల్లు గైస్. ఓకే గైస్, బాయ్ గైస్.